శ్రీమాత్రే నమః. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు చేసిన వ్యాస విరచిత దేవీ భాగవతం చదువుతున్నాం. ప్రథమ స్కంధంలో ఉన్నాం. వ్యాస భగవానుడికి శుకుడు జన్మించాడు. ఆ శుకుడు జన్మిస్తే వ్యాస భగవానుడు బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు. సకల వేదాలను, వేదాంగాలను, ధర్మశాస్త్రాలను సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించాడు శుకుడు. చదువు పూర్తయింది. గురుదక్షిణ చెల్లించి తిరిగి తండ్రి దగ్గరకు వ్యాసాశ్రమానికి వచ్చాడు. సంబరపడుతూ వ్యాస భగవానుడు ఎదురుకుండా వెళ్ళి ప్రేమగా కౌగిలించుకొని శిరస్సు మూర్కొన్నాడు. కుశలం అడిగి చదువు సంధ్యల విషయం అంతా అడిగి మురిసిపోయాడు. ఇంకా అనుకున్నాడు, సుఖ మహర్షికి వివాహం చేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాడు. అందమైన ఒక ముని కన్యను చూసి సుఖ మహర్షికి వివాహం చేయాలి అనుకున్నాడు. నాయన, చదువులన్నీ పూర్తి చేశావు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా గృహస్థాశ్రమం స్వీకరించు, దేవతలను పితృదేవతలను అర్చించు, నాకు మనవణ్ణి బాహుకరించు, నన్ను రుణ విముక్తుని చెయ్యి. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదా, నా కోరికను తీర్చు. ఎంతో తపస్సు చేస్తే నువ్వు అయోనిజుడుగా నాకు జన్మించావు. ఇలా వ్యాస భగవానుడు తనలో తాను మాట్లాడేస్తున్నాడు. సుఖ మహర్షి కల్పించుకున్నాడు, అడ్డుకట్ట వేశాడు. తండ్రి, మీరు ఏమంటున్నారో నాకు తెలియటం లేదు. మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసిన వాళ్ళు. నేను మీకు శిష్యుణ్ణి, మీరు ఆజ్ఞాపించండి, చేస్తాను అన్నాడు. తనయ్య, నీ కోసం నేను 100 ఏళ్ళు తపస్సు చేశాను, ఎంతో శ్రమ పడ్డాను. శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు. ఏ మహారాజును అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను. యవ్వనంలో ఉన్నావు, సుఖాలన్నీ అనుభవించు అంటే అప్పుడు సుఖ మహర్షి అన్నారు, తండ్రి, అసలు ఈ మానవ లోకంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏదైనా ఉందా? ప్రతి సుఖంలోనూ దుఃఖం స్పర్శ తప్పదు కదా. మరి నీ వంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలు అంటారా? అనరు కదా. కిం సుఖం మానుషే లోకే బ్రూహి తాత నిరామయం దుఃఖ విద్ధం సుఖం ప్రాజ్ఞ నవదంతి సుఖం కిల. అసలు దుఃఖం లేని సుఖం అంటూ ఏదైనా ఉందా? పోనీ నువ్వు అన్నట్టు నేను వివాహం చేసుకుంటానుకో, ఆవిడకు, ఆ చేసుకున్న భార్యకు నేను వశవర్తిని కావాల్సిందే కదా, పరతంత్రుడిని అవ్వాల్సిందే కదా. అలా పరతంత్రుడికి, అందున స్త్రీ విజితుడికి సుఖం ఏంటి? ఇనప సంఖ్యలతోనో కొయ్య బోనుల్లోనో తగులుకున్న వాడికి ఒకప్పటికి కాకపోతే ఒకప్పటికైనా మోక్షం ఉంటుందేమో, కానీ భార్య పుత్ర రూపమైన సంసార బంధంలో ఇరుక్కున్నవాడు ఎప్పటికీ బయటపడలేడు. మలమూత్ర సంభూతమై మలమూత్ర భరితమైన ఈ దేహం, దాని మీద జ్ఞానులకు కోరిక ఉండదు. పైగా నేను గర్భవాసం లేని అయోనిజుణ్ణి. గర్భవాసము, మలమూత్ర స్పర్శ లేకుండా అరణి నుంచి పుట్టాను. నాకు యోని విషయమైన కోరికలు ఎలా ఉంటాయి, ఎందుకుంటాయి? అంతేకాదు తండ్రి, నాకు మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా అయోనిజుడుగానే పుట్టాలనుకుంటున్నాను. అద్భుతమైన ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్ర సుఖాలు నాకెందుకు అన్నాడు సుఖ మహర్షి. ఇంకా అంటున్నాడు వ్యాస మహర్షి, వేదాలు అధ్యయనం చేశాను, అవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి. ఆ మార్గం కొంచెం హింసామయం. ఇదొక వైరుధ్యం. మరొకటి, బృహస్పతి కదా నా గురువు,
ఆయన స్వయంగా సంసార సముద్రంలో మునుగున్నవాడు. ఆయన హృదయాన్ని మాయ ఆవరించింది. నన్నెలా తరింపజేస్తాడు చెప్పు? రోగగ్రస్తుడైన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్టు మోక్షార్థినైన నాకు బృహస్పతి గురువుగా ఉండడం వట్టి విడంబన, నటన. అందుకే ఆ గురువుకి నమస్కారం పెట్టి నీ దగ్గరికే మళ్ళా వచ్చేసాను. సంసార సర్పం అంటే నాకు సత్యంత భయం. తత్వబోధ చేసి నువ్వే నన్ను కాపాడాలి. ఈ ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకోవడం మొదలెడితే ఇంకా దానికి అంతం అంటూ ఉండదు కదా. రేయింబవళ్ళు సూర్యుడిలా అవిశ్రాంతంగా పరిభ్రమించాల్సిందే కదా. ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖము లేదు. కానీ మూర్ఖులు పేడలో పురుగుల్లాగా అదే సుఖం అనుకుంటూ ఉంటారు. వేద శాస్త్రాలు చదివిన వారు సంసార లంపటులు అయ్యారంటే వాళ్ళకంటే మూర్ఖులు ఇంకోళ్ళు ఉండరు. వాళ్ళకన్నా కుక్కలు, గుర్రాలు, పందులు నయం. దుర్లభమైన మానవ జన్మ ఎత్తి అత్యుత్తమ విద్యలైన వేద శాస్త్రాలను అధ్యయనం చేసి మళ్ళా వచ్చి వచ్చి సంసారంలో పడ్డాడంటే వాడిని ఎవరు రక్షిస్తాడు? వాడికి ఇంకా ముక్తి ఉంటుందా? అలాంటి వాడిని పండితుడు అని కీర్తించడం కంటే అన్యాయమో ఆశ్చర్యం ఉంటుందా? నా దృష్టిలో ఈ సంసార బంధంలో ఇరుక్కోని వాడే అసలైన పండితుడు, మేధావి, శాస్త్ర పారంగతుడు. భవబంధాలను విడిపించుకోవడానికి పనికిరాని చదువే కాదు, దానికోసం శ్రమ పడ్డం వృధా. గృహస్థాశ్రమం అంటున్నారే, ఆ గృహ శబ్దానికి అర్థం ఏంటి? గృహ్ణాతి, ఇది గృహం. పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది కాబట్టి అది గృహం. అదొక చెరసాల. అందులో సుఖం ఏంటి తండ్రి? అదంటేనే నాకు భయం. గృహ్ణాతి పురుషం యస్మాన్ గృహంతేవ ప్రకీర్తితం క్వ సుఖం బంధనాగారే తేన భీతో స్మృత్యం పిత. పూర్వజన్మలో పండితులై పుణ్యం చేసుకుని ఇప్పుడు మానవ జన్మ ఎత్తి మళ్ళీ బంధనాల్లో తెలిసి తగులుకుంటున్నారు అంటే వాళ్ళు ఎంత విధి వంచితులో కదా, ఎంత మందమతులో కదా. ఈ సుఖుడి ప్రసంగం ప్రవాహంలా సాగుతోంది. ఈసారి అడ్డుకట్ట వేయడం వ్యాసుడు వంతైంది. వ్యాస భగవానుడు గంభీరంగా ఇలా చెప్పారు: పుత్రక, గృహం బంధనాగారం కాదయ్యా, అది బంధన కారణం కూడా కాదు. మనస్సు అన్నిటికీ కారణం. కాబట్టి మనస్సు కనుక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి మోక్షాన్ని పొందొచ్చు. నా గృహం బంధనాగారం బంధనేన చ కారణం మనసాయో వినిర్ముక్తో గృహస్థోపి విముచ్యతే. న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేదోక్త విధులను ఆచరిస్తూ సత్య వాంగ్మయం పాటిస్తూ శుచిగా జీవించేటైతే గృహస్థుడికి కూడా మోక్షం లభిస్తుంది. అతడు సంసారంలో ఉన్నప్పటికీ ముక్తుడే. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి, 3 ఆశ్రమాల వాళ్ళు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుడిని ఆశ్రయిస్తారు. సత్యవాదులై శుచిగా శ్రద్ధగా అన్నదానాధికం చేస్తూ గృహమేధులు తక్కిన ఆశ్రమాల వాళ్ళకి మహోపకారం చేస్తున్నారు. గృహస్థాశ్రమం అన్నింటిలోకి ఉత్తమమైనది, ఉత్తమం. అంతకు మించిన ధర్మమే లేదు. అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరెందరో గృహమేధులయ్యారు. వేద మార్గంలో పయనించే గృహస్థులకు స్వర్గము, మోక్షము, ఉత్తమ జన్మ ఏది కోరుకుంటే అది లభిస్తుంది. బిడ్డ, ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు: ఒక ఆశ్రమం నుంచి మరొక ఆశ్రమానికి అధిరోహించాలి. ఇప్పటిదాకా నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నావు, ఇప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. అటుపైనే వానప్రస్థ సన్యాసాదులు తీసుకోవాలి. అంతేకాదు దుముకుళ్ళు చెల్లవు, నెమ్మదిగా తీసుకోవాలి. అందుకనే గార్హపత్య అగ్నిని సముపాసించు. దేవతలను, పితృదేవతలను, మనుష్యులను ఆరాధనలతో సంతృప్తిపరచు. చక్కగా గృహస్థాశ్రమం తీసుకుని పుత్రుణ్ణి పొంది అతన్ని గృహస్థును చేసి అప్పుడు వానప్రస్థం స్వీకరించు. అది పూర్తి చేసి సన్యాసాశ్రమంలో ప్రవేశించు. ఇంద్రియాలు ఉన్నాయే, ఇవి అవ్వడానికి 5 కానీ అవి గొప్ప మాదక ద్రవ్యాలు.
అందులోనూ అవివాహితుణ్ణి మరీ ఇబ్బంది పెడతాయి. ఇంద్రియాణి మహాభాగ మాదకాని సునిశ్చితం అదారస్య ఆధారస్య దురంతాని పంచైవ మనసా సహా. అందుకని వ్యాస భగవానుడు చెప్తున్నాడు సుఖమహర్షితో, నువ్వు వివాహం చేసుకో, ఇంద్రియ జయం కోసం తపస్సు చేయి. విశ్వామిత్రుడు చూడు 3000 సంవత్సరాల పాటు నిరాహారుడై తపస్సు చేసి అప్పుడు ఇంద్రియాలను జయించాడు. అయినా సరే మేనకను చూసి మోహితుడయ్యాడా లేదా? శకుంతల జన్మించింది. నా తండ్రి పరాశరుడు నావ మీద నది దాటుతూ దాసరాజు కూతుర్ని చేపల కంపు కొడుతూ నల్లగా ఉండే సత్యవతిని చూసి మదన బాణ పీడితుడయ్యాడు. వెంటనే చేపట్టాడు. బ్రహ్మదేవుడు కూడా అలాగే మోహపడ్డాడు కదా అని, కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో, కులము రూపము ఉన్న కన్యను పెళ్ళాడు, వేద మార్గంలో పయనించు అని వ్యాస భగవానుడు చెప్పాడు. వ్యాసుడు ఇంత విపులంగా ఉపదేశించినప్పటికీ కూడా శుకుడిలో ఎలాంటి మార్పు రాలేదు. అతడి నిర్ణయం మారలేదు. ఖండితంగా చెప్పాడు, తండ్రి నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు, నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించనుగాక స్వీకరించను. అది దుఃఖకరం, వల లాంటిది, నిత్య బంధనం. అందులో పడితే ధన చింత తప్ప మరొకటి ఉండదు. పోనీ అని ధన సంపాదన చేయకపోతే తన వాళ్లే తనని హింసిస్తారు, పీడిస్తారు. ఇంద్రుడు అంతటి వాడికే సుఖం లేదంటే ఇంకా ఇతరుల సంగతి చెప్పాలా? ఇంద్రుడు అన్ని విధాల సంపన్నుడు కదా, త్రిలోకాధిపతి. ఆ పీఠాన్ని ఆ సంపదను కాపాడుకోవడానికి ఇంద్రుడు పడే పాటలు ఇన్ని అన్నీనా? ఎవరు తపస్సు చేసుకుంటున్నా అతనికి దుఃఖమే. ఎన్ని విఘ్నాలు కల్పిస్తాడో. సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త అయిన మహావిష్ణువు సుఖపడుతున్నాడంటావా? ఎప్పుడు దానవులతో జగడాలు, యుద్ధాలు. బ్రహ్మదేవుడి పరిస్థితి కూడా అంతే కదా. తపస్సులైన రాక్షసులకు వరాలిస్తే ఒక తంట, ఇవ్వకపోతే ఇంకో తంట. పార్వతీపతి అవస్థ ఇంతకన్నా మెరుగైందేవి కాదు. అందుకని ఆ ముగ్గురు ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇంతటి ధనవంతులే సుఖ నిద్రకు నోచుకోలేదంటే నిర్ధనులైన మామూలు మనుషుల గురించి చెప్పాలా? కదా చిన్న సుఖీషేతే ధనవానపి లోలుప నిర్ధనస్తు కథం తాత సుఖం ప్రాప్నోతి మానవ. డబ్బు లేని వాళ్ళకి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది తండ్రి? అన్నీ తెలిసిన ఓ మహర్షి, నన్ను నీ కుమారుణ్ణి ఈ సంసార కూపంలోకి దింపాలని చూస్తున్నావా? నీకు ఇదేమన్నా భావ్యంగా ఉందా? సంసారంలో సుఖాలు లేకపోగా అన్ని దుఃఖాలే కదా. జన్మ దుఃఖం, జరా దుఃఖం, మరణ దుఃఖం, మలమూత్రాలు నిండిన గర్భవాసం చేయడం మళ్ళా దుఃఖం. వీటన్నిటినీ కన్నా మించిన దుఃఖం ఇంకోటి ఉంది. అది తృష్ణాలోభ దుఃఖం. సంసార పోషణ కోసం ధన సహాయం కోరి పరుల దగ్గర చేయి చాచడం మరణాన్ని మించిన దుఃఖం. ఇలా సంపాదించి జీవించే విప్రులు బుద్ధి బలం బొత్తిగా లేనివాళ్ళు. వారి బతుకు దినదిన మరణం, రోజు సావే. ఇన్ని శాస్త్రాలు చదివి మహా విద్వాంసులై వెళ్ళి ధనవంతుల గుమ్మాల్లో నిలబడి వాళ్ళను స్తుతించడం, ఇది ఎంత సావు? ఇదంతా ఎందుకు? సంసార పోషణ కోసం. సంసారమే లేదనుకో, ఒక్క పొట్ట నింపుకోవడానికి ఇన్ని దైన్యాలు అవసరం లేదు కదా. హాయిగా అడవుల్లో పళ్ళు నీళ్లతో పొట్ట నింపుకోవచ్చు కదా. అందుకని మరోసారి మనవి చేస్తున్నాను, సంసారానికి నేను సర్వాత్మన విముఖుణ్ణి అన్నాడు శుకుడు. యోగ శాస్త్రం నేర్పు, జ్ఞాన శాస్త్రం సుఖప్రదం, కర్మకాండ అంటే మాత్రం నాకు సుతరాము గిట్టదు. జన్మదాత ఓ తండ్రి, దయచేసి కర్మ క్షయోపాయం ఉపదేశించు. వర్తమాన, ప్రారబ్ధ, సంచిత కర్మలు 3 నశించే మార్గం నాకు తెలియచేయి. అంతేకాని ఆడవాళ్ళ బాహుబంధాల్లోకి నన్ను నెట్టకు. జలదాక్షి అంటేనే అచ్చం జలగే, తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. ఎలా చెప్తున్నారు సుఖమహర్షి? హావభావ చేష్టలకు మూర్ఛితుడై మగాడు కాసుకోలేడు. భోగాల పేరు ధనాన్ని, శక్తిని, కుటిల సంభాషణలతో మనస్సుని క్రమక్రమంగా సర్వస్వము హరిస్తుంది కాంతామణి. అంతకు మించిన దొంగను సృష్టిలో మరి చూడలేం. నిద్రా సుఖాన్ని వదులుకోదలిస్తే వివాహం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ఈ వంకతో పురుషుల్ని వంచేస్తున్నాడు. మూర్ఖులంతా ఆ ఉచ్చులో పడిపోతున్నారు.
భోగైర్వీర్యం ధనం పూర్ణం మనః కుటిల భాషణై కాంతా హరతి సర్వస్వం కస్తేనస్తాదృశోపరః. శుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతుంటే వ్యాస భగవానుడు చాలా దిగులు పడ్డాడు. ఏం చెయ్యాలో తోచలేదు, ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు. కళ్ళ వెంట నీళ్లు బొటబొట కారాయి. కుమారుడు జన్మించాలి, ఆ కుమారుడికి మళ్ళీ పెళ్లి చేయాలి, మళ్ళా మనవలు వస్తారు అనుకున్నాడు వ్యాస భగవానుడు. మనస్సు అంతా బడలిపోయింది, శరీరంలో వణుకు మొదలైంది. శుకుడు ఆశ్చర్యపోయాడు, కళ్ళు విప్పార్చి చూశాడు, ఆలోచనలో పడ్డాడు. అయ్యో అహో, మాయాబలం ఎంతటిది! విష్ణువంశ సంభూతుడు వ్యాస మహర్షి వేదాలను విభజించి పురాణాలు రచించి భారతం లిఖించిన మహాజ్ఞాని వ్యాసుణ్ణి కూడా మోహపరుస్తోంది అంటే ఆ మాయ, దాని శక్తి అమేయం, అజేయం. ఇంతకీ ఈ మాయ ఏంటో అర్థం కావట్లేదు. త్రిమూర్తులనే మోహపరుస్తున్న ఆ మాయాశక్తిని శరణ పెడతాను. ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావ పగిలిన బేహార్ లాగా ఉన్నాడు, పామరుడిలాగా దుఃఖిస్తున్నాడు. నిజానికి ఇతడెవరు, నేనెవరు, ఎలా ఇక్కడికి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఈ భ్రాంతి ఏమిటి, పంచభూతాలతో నిర్మితమైన శరీరాలకు పితాపుత్ర వాసన ఏంటి, ఈ బంధం ఏంటి, మాయావులను కూడా మాయ చేసే మహామాయ ఇది. వ్యాసుడే ఇలా రోధిస్తున్నాడంటే ఇంక దీనికి తిరుగులేదన్న మాటే కదా అని ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన శుకుడు మనసులో ఒక్కసారి మాయాదేవికి నమస్కరించాడు. అలా నమస్కరించేసరికి దీనుడై శోకార్ణం వల్ల మునుగుతున్న వ్యాసుడికి దగ్గరగా వచ్చాడు. పరాశరాత్మజ, మహానుభావ, అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్వు ఇలా పామరుడివై శోకిస్తున్నావేంటి? ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇవాళ నేను నీకు పుత్రుణ్ణి. పూర్వజన్మలో నేనెవరిని, నువ్వెవరు, ఈ భ్రాంతి ఏంటి? ధైర్యం తెచ్చుకో, బుద్ధిని మేల్కొల్పు, మనస్సును విషాదంలోకి జారిపోనివ్వకు. ఇదంతా ఒక మోహజాలం అనుకుంటే దుఃఖం తానంతట తానే తొలగిపోతుంది. శుకుడు చెప్తున్నాడు వ్యాస భగవానుడికి, ఆకలి వేస్తే తినుబండారంతో ఆకలి తీరుతుంది, కానీ పుత్ర దర్శనంతో తీరుతుందా? దాహం వేస్తే జలపానం చేయాలి. అందగాడు కదా అని కొడుకుని చూస్తూ కూర్చుంటే దప్పిక తీరుతుందా? ఘ్రాణ సుఖం కావాలంటే మంచి సుగంధం, వాసన చూడాలి. శ్రవణానందం పొందాలంటే సంగీతం వినాలి. స్త్రీ సుఖం కావాలంటే స్త్రీయే అవసరం. అన్ని సుఖాలు పుత్రుడితో లభిస్తాయి అనుకోవడం భ్రమ కదూ. నిజానికి నేను అందించగలిగిన సుఖం, ఆనందం నీకేమీ లేదు. అజీకర్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞ పశువుగా సొంత కొడుకునే సమర్పించాడు, నీకు తెలుసు కదా. సుఖపడాలి అనే లోభం నీకుంటే పుష్కలంగా ధనం సంపాదించు. సర్వ సుఖాలకు సాధనం ధనమే, కొడుకు చేసేదేం లేదు. నువ్వు దైవజ్ఞుడివి కదా, మహామతివి, నన్ను ప్రబోధించు. నాకున్న గర్భవాస భయం పోగొట్టు. సంసార వాసనాజాలంలో బద్ధుడనయ్యాను అనే ఆలోచన నన్ను విడిచిపెట్టడం లేదు. ఈ బుద్ధిని మరల్చు, ఇది వృద్ధగామిని, నీ వంటి వాళ్ళు చెప్తే వింటుంది అనేసరికి వ్యాస భగవానుడు తేరుకున్నాడు. తేరుకుని సన్యాసం వైపు మొగ్గు చూపుతున్న తనయుణ్ణి పరిశీలనగా చూశాడు. మెల్లగా బదులు పలికాడు. అరణి గర్భ సంభవ, శుకుడు అరణిలో పుట్టాడు. నేను దేవీ భాగవతం రచించాను, అది ఒకసారి చూడు. పెద్ద గ్రంథం ఏమీ కాదు, కేవలం 12 స్కంధాలు, కానీ అన్ని పురాణాలకు అది తలమానికం. దాన్ని వింటే చాలు సద్వివేకం కలుగుతుంది. వటపత్రం మీద పసిబాలుడే పడుకున్న విష్ణుమూర్తికి నన్ను ఎవరు ఇలా చేశారు, ఎందుకు చేశారు, దేనితో చేశారు అన్న సందేహాలు వచ్చాయి. వీటిని ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తుంటే జగజ్జనని ఆదిపరాశక్తి శ్లోకంలో సగభాగంతో సమాధానం చెప్పింది. ఇదంతా నేనే, నాకన్నా సనాతనం లేదు అంది. శ్లోకార్థేన తయా ప్రోక్తం భగవత్యాఖిలార్థదం సర్వం కల్మిదమేవాహన్ నాణ్యదస్తి సనాతనం. ఆ మాట ఇంతకు ముందు విన్నదే, విష్ణుమూర్తికి మనస్సుకు తెలుసు. అయినా ఇప్పుడు ఈ సత్యవాక్కును ఎవరు పలికారు గ్రహించలేకపోయాడు. వక్త ఎవరు, స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా అనే ఆలోచనలో పడ్డాడు. అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మన్నం చేసుకున్నాడు వటపత్ర సాయి. అప్పుడు మహాదేవి శాంత స్వరూపంతో ప్రత్యక్షమైంది. 4 చేతుల్లో
శంఖ చక్ర గద పద్మాలు వహించి దివ్యాంబరాలు కూడా దివ్య భూషణాలు ధరించి మందహాసం చెందిస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసింది. ఆమె చుట్టూ ఆమె అంశతో ఆమెలాగే ఉన్న చెలికత్తలు ఉన్నారు. రతిభూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వధ, స్వాహ, క్షుధ, నిద్ర, దయ, గతి, తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తండ్ర శక్తులు విడివిడిగా ఆమెను పరివేష్టించి ఉన్నారు. అందరూ ఆయుధాలు ధరించారు. సువర్ణ భూషణాలు దగదగలాడుతున్నాయి. మెడల్లో ముత్యాల దండలు, మందార మాలికలు ప్రకాశిస్తున్నాయి. బాలముకుందుడు అందరినీ చూశాడు, ఆశ్చర్యపోయాడు. వీళ్ళంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను? ఎవరు తెచ్చారు? శిశువును చేసింది ఎవరు? అసలు ఈ మర్రాకు మీద ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడెవరు? నాకు జననా లేదా మరేదైనా మాయా? ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చింది? నేను ఇక్కడ ఉండొచ్చా? ఏటైనా వైదొలగాల? ఏం మాట్లాడాలి? బాలుండి కనుక మౌనంగా ఉండిపోనా? ఇలాంటి సందేహాలు ముసురుకున్నాయి. మహాదేవి గమనించింది. సన్నగా నవ్వుతూ పలకరించింది. మహావిష్ణు, ఏమిటలా విస్తుపోతున్నావు? ఇది ప్రతి ప్రళయంలోనూ జరిగేదే. కాకపోతే మహాశక్తి మహిమ వల్ల నన్ను మర్చిపోతూ ఉంటావు. ఆ పరాశక్తి నిర్గుణ నిరాకార, నువ్వు నేను సాకారం. నేను సాత్విక శక్తిని గుర్తు తెచ్చుకో. నీ నాభి కమలం నుంచి ప్రజాపతి జన్మిస్తాడు. తపస్సు చేసి రాజస శక్తిని పొందుతాడు. రక్తవర్ణంతో ముల్లోకాలను సృష్టిస్తాడు. నువ్వు వాటిని రక్షిస్తావు. కోపించిన ప్రజాపతి నొసటి నుంచి రుద్రుడు ఉద్భవిస్తాడు. తామసీ శక్తి యుక్తుడై కల్పాంతంలో జగత్ సంహారం చేస్తాడు. అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను. గుర్తించు, నీ సాత్విక శక్తిని, లక్ష్మిని నీ వక్షస్థలం మీద నిత్యానపాయనిగా నివసిస్తాను. మధుసూదన స్వీకరించు అంది. సౌరి సంతోషించాడు. కానీ దేవి, నాకు సందేహం. ఇందాక స్ఫుటాక్షరంగా ఒక శ్లోకార్థ భాగం వినిపించింది. అది రహస్యం, అది పరమం, అది శివం. ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరు? దరిద్రుడికి ధరస్పృహలాగా నేను దాన్నే స్మరిస్తున్నాను. ఉచ్చరించింది ఎవరో నీకు తెలిస్తే చెప్పు అన్నాడు. మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది. ఓ పుండరీకాక్ష, అది ఉచ్చరించింది ఆది పరాశక్తి. నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుతూ నిరాకారైన పరాశక్తిని ఎరగవు. అందుకని పరమగుహ్యమైన ఆ మహామంత్రాన్ని నీ మీద ప్రేమతో, నీ కోసం, నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది. అది వేదసారం, సూక్ష్మ రూపంలో దేవీ భాగవతం, సకల శుభావహం, సర్వశాస్త్ర సారం, మహావిద్యా ప్రకాశకం. దానికన్నా తెలుసుకోదగింది ముల్లోకాల్లోనూ లేదు. నువ్వు మహాదేవికి ఇష్టడివి కనుక నీకు ఉపదేశించింది మర్చిపోకుండా ఎప్పుడూ మన్నం చేసుకుంటూ ఉండు అని వ్యాస భగవానుడు చెప్తున్నాడు సుఖ మహర్షితో. సుపుత్ర, సుఖ అప్పటి నుంచి చతుర్భుజుడు ఆ మహావాక్యాన్ని మంత్రంలాగా జపిస్తున్నాడు. కొంతకాలానికి నాభి కమలం నుంచి చతుర్ముఖుడు జన్మించాడు. అతనికి ఒకప్పుడు రాక్షస భయం వచ్చి పడింది. హరిని శరణ వేడాడు. అతడు యుద్ధం చేసి ఆ రాక్షసులు మధుకైటభులను ఇద్దరిని సంహరించి మళ్ళీ మునుపట్లాగానే ఆ శ్లోకార్థ భాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు. బ్రహ్మకు సందేహం వచ్చి, ఏంటి జపిస్తున్నావు? నువ్వే అందరికంటే అధికుడు కదా అని ప్రశ్నించాడు. మహావిష్ణువు త్రిమూర్తులకు మూల కారణమైన పరాశక్తి తత్వాన్ని తెలియచెప్పి ఆవిడ శ్లోకార్థ భాగంలో స్వయంగా ఉపదేశించిన మహావాక్యాన్ని నేను జపిస్తున్నాను అన్నాడు. ఆ మంత్రమే దేవీ భాగవతం. ద్వాపర యుగంలో దీనికి విపులీకరణ గ్రంథ రూపంలో జరుగుతుంది. నువ్వు కూడా జపించమని ఉపదేశించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు. నారదుడు నాకు ఉపదేశించాడు, అంటే వ్యాస భగవానుడికి. నేను దీన్ని 12 స్కంధాల గ్రంథంగా విపులీకరించాను అని వ్యాస భగవానుడు శుకుడితో అంటున్నాడు. ఓ పుత్ర, వేద సమ్మతమైన ఈ భాగవత పురాణం అంతా దేవి చరిత్ర. ఇది తత్వశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, బ్రహ్మ విద్యా విధానం, సంసారార్ణవతారకం, అజ్ఞాన నాశకం, జ్ఞాన ప్రకాశకం, శాంతి సుఖదాయకం, దీర్ఘాయుష్యకరం, చదివే వాళ్ళకి వినే వాళ్ళకి శుభప్రదం. ఇదిగో స్వీకరించు, ఒకసారి శ్రద్ధగా చదువు. నీ యోగ్యత చూసి నీకు ఇస్తున్నాను. నీతో పాటు
నా శిష్యుడు సూతుడు కూడా, రోమహర్షండి సుతుడు దీన్ని చదువుతాడు, కలిసి చదవండి 18,000 శ్లోకాల గ్రంథం అని చెప్పి వ్యాస భగవానుడు తన దేవి భాగవతాన్ని శుకుడికి అందించాడు అని సూత మహర్షి చెప్తున్నారు. సౌనకాది మహాములారా, ఆ విధంగా గురుపుత్రుడు శుకుడితో కలిసి నేను ఈ దేవి భాగవతం చదివాను. సరే, అది అలా ఉంచండి. శుకుడికి అప్పటికే మనశ్శాంతి లభించలేదు. మరింత వికల మనస్కుడు అయ్యాడు. అందరినీ తప్పించుకుని ఎప్పుడు ఏకాంతంగా గడుపుతున్నాడు. ఏ భావము లేని చూపులతో దిక్కులు చూస్తున్నాడు. అటు భోజనాలు కాదు, ఇటు ఉపవాసాలు కాదు. దేని మీద అతనికి ఆసక్తి నిలవడం లేదు. ఏదో బెంగ పెట్టుకున్నట్టు అయిపోయాడు. వ్యాస భగవానుడు ఇది గమనించి ఒకరోజు పిలిచి విషయం కనుక్కున్నాడు. నాయన, ఏమిటిది, ఇలా అయిపోతున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నావు. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళలాగా ఏదో ధ్యాసలో ఉంటున్నావు. నీ బాధ ఏంటో చెప్పు, నేనున్నాను కదా, కన్న తండ్రిని తీరుస్తాను. మనసులో ఏదో పెట్టుకున్నట్టున్నావు, తొలగించుకో, సుఖపడు, దుఃఖాన్ని వదిలించుకో, శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని స్మరించు, విజ్ఞానానికి బుర్రలో తలుపులు తెరు అని వ్యాస భగవానుడు సుఖ మహర్షికి ఒక సలహా ఇచ్చాడు. నా మాటలతో, నా ఉపదేశాలతో నీకు అంతగా శాంతి లభించకపోతే బయలుదేరి మిథిలా నగరానికి వెళ్ళు. అక్కడ జనక మహారాజు గారు ఉన్నారు. నీ మోహాన్ని, నీ సందేహాల్ని ఆయన తొలగిస్తారు. సమర్థుడు, సత్యసాగరుడు, బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు, అతి శాంత స్వభావుడు, స్వయంగా మహాయోగి, యోగ ప్రియుడు. వెళ్ళి నీ సందేహాలు తీర్చుకో. వర్ణాశ్రమ ధర్మాలు వగైరా అన్ని నిస్సంకోచంగా అడిగి తెలుసుకో, అతడు చెప్తాడు. వ్యాస భగవానుడి మాట పూర్తయిందో లేదో సుఖ మహర్షి అందుకున్నాడు తరువు కూతలాగా. మహాత్మా, నువ్వు చెప్పేదంతా అబద్ధంలాగా అనిపిస్తోంది. మిథిలాధిపతి జీవన్ముక్తుడు అంటున్నావు, బ్రహ్మజ్ఞానం అంటున్నావు, మళ్ళీ హాయిగా రాజ్యం ఏలుకుంటున్నాడు అంటున్నావు. ఇది ఎలా కుదురుతుంది? అసంభవం కదా. గొడ్రాలికి కొడుకు పుట్టాడు అన్నట్టుంది నువ్వు చెప్పేది. అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. ఆ వింత ఏంటో చూస్తాను. ఆయన రాజ్యాన్ని ఏలుకుంటూ ఎలా బ్రహ్మజ్ఞానం అయ్యాడో చూస్తాను. ఆ విడ్డూరం ఏదో చూసి రావాల్సిందే. నేను మిథిలకు వెళ్తాను. సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఆయన ఎలా ఉండగలుగుతున్నాడో తెలుసుకుంటాను. మోక్షం అంటే ఏంటి? భుక్తం అభుక్తం ఎలా అవుతుంది? కృతం అకృతం ఎలా అవుతుంది? ఇంద్రియాల వ్యవహారాన్ని ఎలా వదిలించుకోవాలి? తల్లి, తండ్రి, భార్య, సోదరి, వేశ్య, ఈ భేదాభేదాలు ఎలా నశిస్తాయి? వీటి నుంచి విముక్తి ఎలాగా? రకరకాల రుచులు, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, వీటి పరిజ్ఞానం ఎలా కలుగుతోంది? ముక్తత్వ లక్షణం ఏంటి? రాజ్య వ్యవహారాలన్నీ చేస్తూ శత్రుమిత్ర భావాలకు అతీతంగా జనక మహారాజు ఎలా ఉంటున్నారు? ఒక దొంగను, ఒక తాపసిని సమానంగా ఎలా చూడగలుగుతున్నారు? ఆ సమబుద్ధి ఉంటేనే కదా ముక్తత్వం. మరి ముక్తత్వం ఎలాగా? ఇవన్నీ తీర్చుకోవాల్సిన సందేహాలు. జీవన్ముక్తుడిని ఇంతవరకు నేను చూడలేదు. సంసారాల్లో ఉండి జీవన్ముక్తుడిగా గడపడం నాకు ఇప్పటికీ అనుమానంగా ఉంది, కుతూహలంగా ఉంది. అందుకని ఈ సందేహ నివృత్తి కోసం నేను మిథిలకు వెళ్తాను అని సూత మహర్షి చెప్తున్నారు. సౌనకాది మహాములారా, ప్రయాణానికి నిశ్చయించుకుని శుకుడు తండ్రి పాదాలకు నమస్కరించాడు. లేచి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. మహానుభావ, అనుమతించు. నీ మాట నాకు శిరోధార్యం. జనకుడు పాలించే విదేహ దేశానికి వెళ్తాను. శిక్షలు లేకుండా రాజ్యం ఎలా ఏలుతున్నాడు, దండన లేకుండా లోకులు ధర్మ మార్గంలో ఎలా నడుస్తున్నారు. నా తల్లి గొడ్రాలు అన్నంత విచిత్రంగా ఉంది ఈ వ్యవహారం. వెళ్ళి చూసి రావాల్సిందే. బయలుదేరుతున్నాను, నన్ను అనుమతించు అని సుఖ మహర్షి వ్యాస భగవాను అభ్యర్థించాడు. ఆ జ్ఞానిని వ్యాస భగవానుడు గట్టిగా కౌగిలించుకున్నాడు. పుత్ర, బయలుదేరు, నీకు శుభమగుగాక, దీర్ఘాయుష్యమస్తు. కానీ నాకు ఒక చిన్న మాట ఇచ్చి మరీ బయలుదేరు. నువ్వు తిరిగి ఇక్కడికే రావాలి, నా ఆశ్రమానికే రావాలి, మరెక్కడికి వెళ్ళకూడదు. నిన్ను చూస్తూ నేను సుఖంగా బతకాలి. నువ్వే నా పంచప్రాణాలు. కనబడకపోతే బతకలేను సుమా. జనకుణ్ణి దర్శించి సందేహాలన్నీ తీర్చుకుని సుఖంగా తిరిగి వచ్చి అధ్యయన తత్పరుడవై నా కళ్ళ ముందు హాయిగా కాలక్షేపం చెయ్యి అని వ్యాస భగవానుడు సుఖ మహర్షిని మిథిలా నగరానికి జనక మహారాజు దగ్గరికి పంపించాడు.
ఈ సంచిక ఇక్కడితో ఆప్ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.